కొన్ని గుడ్లో తీసుకుంటే చెప్తా ఉండేవాళ్ళు. మా నాన్నగారు ఏం చేద్దాం మరి పొద్దున్న తింటే కాల్చుకుందామా ఏం చేద్దామంటే మా అమ్మ అన్నది మరి మనం చేసేది ఉన్నాయా, అందరు సరిపోతా ఉందో, దెయ్యం పట్టిందో, భూతం పట్టిందో, శాతగాల్లో మరి మనం బాగు చేపిస్తాము అని అనేది అంటారు. సరే ఆ శాతపడేవాళ్ళు కలిపి ఈ శాతపడేవాళ్ళు కలిపి ఆడికి తీసుకో ఈడికి తీసుకో వాళ్ళ కాడ బాగు చేసి ఎక్కని ఎక్కడ కూడా ఏమీ బాగుతాలేదు. తర్వాత పక్కన నెత్తిపోతుంటే గుంటూరు తీసుకుపోయారు. గుంటూరు తీసుకుపోతే బాబురావు పక్కంతా తినేసింది. ఏమో మేమైతే నమ్మకం అయితే చెప్పలేము, మరి ఇవాళ చచ్చిపోద్దో రేపు చచ్చిపోద్దో కూడా తెలియదు, మరి మీకు దానికి ఇష్టం అయితే ఉంచండి లేకపోతే తీసుకుపోయినాను. మా నాన్న బతికితే మా బిడ్డ, చనిపోతే దేవుడి బిడ్డ, మేమేం చేసేది లేదా, నేను చేయాల్సిన ప్రయత్నం అయితే చేస్తాము, మరి మీరు చేయాల్సింది మీరు చేయండి అన్నారు. సరేలేని వాళ్ళు ఆపరేషన్ అంతా సిద్ధం చేశారు. ప్రతి రోజు కూడా 2 బాటిల్ సీవు తీసేవాడు. 12 రోజులు రోజుకు 2 బాటిల్ సీవు తీసేవాడు. ఇంత బల్ల మీద కూర్చోబెట్టి ఆ సీమంతా గుంజుతో ఉంటుంటే బల్ల ఇలా వాటేసుకుంటే అంత తడిగి మందుతో లోపలికి తబ్బలంతా ఉంటుంది సూది. ఆ తబ్బలంత సూది లోపలికి దిచ్చి ఎన్నికల్లో నుంచి రంధ్రంలోకి సీసాలోకి తీస్తా ఉండేవాడు. నెక్కొత్తా ఉండేది, తీసే కొందికి నెక్కొత్తా ఉండేది. వయో అమ్మ అనేదాన్ని. రోజుకొచ్చి అలా తీస్తా ఉండేటప్పటికి 12 సీసాలు తీసాము. 12 సీసాలు తీసాక 7వ రోజుకి వచ్చేసరికి నేను తీపించుకోలేకపోయా. నేనేం చేయాలా మళ్ళీ ఇంకా సాయంత్రమే 6 అవుతుంది, ఇంక తీసుకుపోతారు నన్ను, నేనేం చేయాలని భయం వచ్చేసింది. తిండిలేదు, ఏం చేయాలా, ఇక 4 స్టేర్ల మీద నుంచి దూకి చనిపోదామా, మరి ఎందుకు బతకటం, ఎందుకు నాకంటూ ఏది లేదు, ఏంటి నాకు జబ్బు అని అంటారు. మళ్ళీ ఒక మాట డాక్టర్ గారు మా నాన్నతో అంటాడు, అయ్యా ఈ శివు తీసిను పక్కన సైడ్ ముక్క పంపించను, ఈ ట్యూబ్ వేయాల్సి వస్తే జీవితకాలం ట్యూబ్ వేయాలి, లేదు అంటే ఇంతతో తగ్గిపోద్ది. ట్యూబ్ వేయాల్సి వస్తే జీవితకాలం చనిపోయిన చేయాల్సిందే, మీ ఇష్టం అయ్యా అండి. సరేనయ్యా నన్ను అమ్మ ఒక ఉంటుంది, ఆ ట్యూబ్ ఎత్తే ఏం లేదు, దుప్పలోనే ఉంటది, ఎప్పుడు కాకానే ఉంటది, మన ప్యాన్ ఎప్పుడు కులిపోద్దో లేదు, ఎప్పుడు చనిపోతామో లేదు, మన జీవితంలో మనం ఇంకేం లేదు అంటుంది. ఇంకా మధ్యలోనేమో హాస్పిటల్, ఇటేమో అయ్యప్ప స్వామి భజన చేస్తారు, ఇటేమో యేసు ప్రభు పాటలు వింటారు. యేసు ప్రభు పాట ఏమి పడుతుందంటే హృదయమే ఆలయం క్రీస్తు అన్న పాట నా చెవులు పడుతుంది, ఇటేమో అయ్యప్పలో భజన పడుతుంది. ఇంకా ఎక్కువ ఆ పాటే వస్తుంది నా చెవులు. సరే అందరూ చాలా మంది కూడా దేవుడు ప్రార్థన పోతే చనిపోతుంది అంటుండ్రు. మనమైతే ఎప్పుడు ఏ దేవుళ్ళు ఎరగము, మనం పని చేసుకోకపోయిందో తింటేందో ఏందో కానీ మనకు తెలియదు కదా. చూద్దాము ఆయన నిజమైన దేవుడు అయితే మనం తగ్గిస్తే అని నా మనసులో నేను అనుకుంటున్నా. మరి లేదు అంటే ఈ అయ్యప్ప స్వామికి మా ఆయన అప్పుడు మాలేసిండు కదా, ఒకవేళ ఇంకా ఈ అయ్యప్ప స్వామి కనుక తగ్గిస్తే మళ్ళీ మేము కూడా అయ్యప్ప స్వామి మా భజన చేస్తాము అని 2 పక్కలు అనిపిస్తున్నాం. సరే ఏదన్నా కానీ 6 అయింది, తీసుకుపోవటానికి వచ్చింది. తీసుకుపోతాకపోతే నాకొద్దే నేను రానయ్యా అంటున్నా. ఇలా కూడా తీయాల్సిందే అంటున్నా. తీయాల్సిందే అంటున్నా లెక్క నేను అంత బల్ల మీద కూర్చోబెట్టి రోజు చేస్తూ తీసే రోజు ఆ రోజు మిషన్ తో పెట్టాను. మిషన్ తో పెట్టి ఇంత గదిలో పెట్టి కలిపేసిపోయాక మిషన్ లో నుంచి ఒంట్లో నుంచి సీమంతో పోయి ఒక సీసాకి రెండో సీసాకి రక్తం అంతా కారుతుంది. అప్పుడు నాకైతే ఇంకా నేను ఏ దేవుడు అయితే తెలియదుగా. అప్పుడు ఓ ఏసయ్యా నువ్వేనంటగా హృదయం అంతా ఆలయం, ఓ ఏసయ్యా ఇలా రక్షించాయా, ఎవరు రావట్లేదా ఓయా అంట అని గట్టిగా కేకేసి ఈ చెయ్యి ఈ పక్కకు పోయి ఈ ట్యూబు అంతా గుంజేసి ఆ బల్ల మీద నుంచి ఎలా దూకాను కూడా నాకే తెలియదు. దూకి బయటకు వచ్చా.
దుబాయ్ ఉట్టుకొచ్చాక నర్సులు వాళ్ళందరూ కూడా అరిచారు, అలా రావచ్చా, ఆ గొప్పలో నుంచి చూడు రక్తం ఎట్ట కారుతుందో అన్నాను. ఇంకా తర్వాత ఇంక నేను సరే ఏదన్నా కానీ ఇంక నేనైతే రాను అన్నాను. ఇంకా అని ఎవరితో గొప్పలో నుంచి అది వేశారు, క్లాస్ చేసి కట్టారు. ఒక ఆమె ముసలామ నీయాలే అంత వయసు ఉంది, బైబుల్ తీసుకుని తెల్ల చీర కొట్టుకొని వచ్చింది కొద్దిసేపు. వచ్చి అమ్మ ప్రార్థన చేస్తాను అన్నాడు. అది ఎందుకులో నా బాధ్యత, రేపో మాకు చచ్చిపోయేదాన్ని, నువ్వు నాకు ప్రార్థన చేయటం కొంచెం లేదమ్మా నేను ప్రార్థన చేస్తాను. సరే చేసుకుంటే చేసుకోవాలి. ఆమె చేసింది ప్రార్థన. భయపడ మాకు, నీకు తోడై ఉన్నాడు, నువ్వు దేవుడు పరిచయం చేస్తావు, దేవుడు నీకు నమ్మకం ఉంటావు, నువ్వు యథార్థం ఉంటావు, నీకు ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పింది. ఏమన్నా నాకైతే భయం వేస్తుంది, నా బాధ ఎత్తుంది, నాకేం అర్థం కావట్లేదు అని అన్నాక ఏం చేసిందంటే అర్థం చేసింది, 2 ముక్కలు చేసింది, వెళ్ళింది. ఆమె వెళ్ళేటప్పుడు నాకేమిచ్చింది, దానిమ్మకాయ ఇచ్చింది. అవి ఇచ్చే ఆమె చేతిలో దానిమ్మకాయ ఉంది, దానిమ్మకాయ తినమని ఇచ్చింది. సరే అన్న ఇంకేం తినకూడదు అనగా అయితే ఇంకే ఉన్న చచ్చిపోయిన దానిమ్మకాయ తినకొచ్చేప్పుడు ఇంకా నాకు బాగా నెత్తర ముంపు వచ్చేసి నాకు ఎవరో నేను ఎక్కడికో చనిపోయి వెళ్ళిపోయి ఎక్కడలోనో ఉంటే చాలా మంది తెల్ల చీరలు కట్టుకొని వాళ్ళ మధ్య నేను తిరుగుతున్నట్టు అట్లా నాకు కళ వచ్చింది. ఆ కళ వచ్చేలేక సరే ఎందుకు వచ్చిందో మనకైతే ఏముంటాయి, ఇంటికి వచ్చింది. 8వ రోజు ఇంటికి వచ్చింది. 8వ రోజు ఇంటికి వచ్చినాక అందరూ బాగున్నా అంటాను. మా అమ్మ ఆ డబ్బులు అయిపోయినాయి, ఈ డబ్బులు అయిపోయినాయి, ఇంటి చేసినావు, అది చేసినావు, ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది అని మా అమ్మ తిడుతుంది. సరే తెచ్చుకుందని మా అమ్మాయి మా మనవరాలంత ఉంటది. మా మనవరాలంతుంటే మా అమ్మాయి వస్తుంటే అమ్మ మెమ్మకాయ బాబాదు, మేము జబ్బు, నీ ఆ జబ్బు నీకు వస్తుంది ఏంది అని మా ఆయన మా పిల్లని మా అమ్మ దగ్గరకు రాని ఇట్లా గిన్నె వేరు పెడుతుండ్రు, చెమ్ము వేరు పెడుతుండ్రు, నా మంచం వేరు. అయితే నాకైతే దగ్గు రావట్లా, ఆయాసం రావట్లా, రొప్పు రావట్లేదు కానీ అలా ఉంటుంది. అయ్యో ఏంది ఇట్టుంటుంది, ఇలా ఉంటదేమో ఈ జబ్బుకి, నాకైతే తెలియదు కదా అనుకున్నాను. నన్ను ఎవరు చూసినా కూడా అంతకుముందు అందరూ నన్ను పలకరించేవాళ్ళు, స్నేహితులు గాని బంధువులు గాని అందరూ పలకరించి దగ్గరకు వచ్చేవాళ్ళు. ఎవరు కూడా దగ్గర అట్లా నన్ను చూసి దూరంగా పోతుంది. నా జబ్బు వెళ్తుందా, నా జీవితం ఎందుకు, నేను చనిపోతే పోద్దు కదా అనుకొని ఆ బడి ఉంది మాకు. ఆ బడి కాడ బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ మీద కూర్చున్నా, నీళ్లు రావులే బోరింగ్ కి, దాని మీద కూర్చొని ఆలోచిస్తుంటే నా సంగీతం అని కూరగాయలు అమ్ముద్ది మా వాళ్ళు. ఆమె అన్నది ఏందమ్మా ఏడు కూర్చున్నావు అన్నది. తిన్నామైతే ఏం లేదు పిల్ల, ఊహలో కూర్చున్నాను. ఏదో బాధగా కూర్చున్నవే అన్నది. ఏం లేదు ఊహలో కూర్చున్నాను అన్నది. మరి నీ బాధ ఏందో నాకు అర్థమైంది. కొత్తగా సుందరరావు పాస్టర్ గారు వచ్చినాడు, బాగా సాక్ష్యం చెబుతున్నాడు, వాక్యం చెబుతున్నాడు, ఆయన కాడికి వచ్చిన వాళ్ళందరూ రక్షించబడతారు అని బోధ చదువుతున్నాడు. మరి మేము పోతున్నాము వస్తావా అన్నది. అయినా చూద్దాం ఏమి పెట్టుబడి రా అన్నది. సరేలే వస్తాలేపా అన్నా. ఆమె ముట్టింటితో పోయా, ఆమె పోలేదు. 3 గంటలప్పుడు ఆమె ఇంటికి పోయా. అప్పుడు సుందర పాస్టర్ గారు కొత్తగా రక్షణ పొంది బాగా సేవలోకి వచ్చింది. ఆయన చిన్న పట్ట కట్టుకొని బయట పంచులో శాస్త్రంలో ఎవరు ఇంకప్పటికి రక్షించబల్లా. ఊరు కూడా ఒక్కరు కూడా బాప్తీసం తీసుకోవాలి. కాకపోతే ప్రార్థనకు వస్తున్నాయి తప్పుతలే. అమ్మా ఏందమ్మా దేవుడు గొప్ప దేవుడు అమ్మా, ప్రత్యేకతకు నీకెందుకు అంటాడు. ఆయన వాళ్ళు చెబుతుండ్రు, నేను ఇంటర్లో ఇంకేమైతలేదు. 18 రోజులు ఏదో కంటి కొంత పెడతాను, అక్కడ కొనుక్కుంటున్నా లేదుస్తున్నా, 18 రోజులు లేదు. వాళ్ళు చెప్పి చదువుతున్నా, పెడతాను, తింటున్నా, నిద్రపోతున్నా, ఉంటున్నా. ఇక 19వ రోజు వచ్చింది. ఇలా ఏకాంత ప్రార్థన పోదాము అన్నారు. చెట్టు దొస్తాము అనుకున్నాను. అప్పుడు మా ఇళ్ళమ్మటే అక్కడ గొల్లలో ఆయన చేను, ఇద్దరు భార్యలు ఆయన చేను అని వెంకటేశ్వరులు ఆ చేలో నిమ్మ తోట వేసింది. ఇంత చెట్టు నిమ్మ చెట్టు. ఆ చేలోకి ప్రార్థన పోయింది.
ప్రార్థన పోయినాక సేలో 20 పోయిన ప్రార్థనకి పోతే మంచి ఎండ మే నెల. ఆ తర్వాత ఇంతలా ఉండే పిల్లలు, ఆ పిల్లల మీద నడుస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు అయితే లుంగి గోసి పెట్టుకొని ఇంకా మోకాళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. ఓ పిచ్చా ఏంది ఎట్లా నడుతుందో అనుకున్నా కూడా సరేలే ఎందుకు నడుతుందో వాళ్ళని పాస్టర్ గారు మోకాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ పోతుంటే నేను కూడా ఆయన ఎందుకు తొమ్మును ఆయన ఎలా పోతాడని చూసేదాన్ని. అలా పోతున్నాడని చూస్తా ఇంకా సరేలే 3 టిప్పులు పోయొచ్చింది. 4వ టిప్పుకి నా మనసు కలక్కమన్నది. నేను కూడా నడిస్తే బాగుందా అని కలక్కమన్నది. అది సరే ఆయన నడిచేప్పుడు మనం ఎందుకు నడవకూడదా. నేనేం కూడా గోసి పెట్టుకొని లంగా గోసి పెట్టుకొని నేను మోకాళ్ళ మీద నడుస్తుంటే తెల్లలు కూర్చుకుపోయి మోకాళ్ళకి తెల్లలు కూర్చుకుపోయి మెత్తులు కాస్తాను. 1 టిప్పు కట్టం అనిపించింది, 2వ టిప్పు కొంచెం కట్టం అనిపించింది, 3వ టిప్పు ఏమి లేదు. ఇక నడిచింది. అయితే 7 మార్లు తిరిగా. 7 మార్లు తిరిగి ఇంకా చెమట తెక్కారి కూర్చొని ఇంకా నా వల్ల కాదని అలా కూర్చొని ఇంకా అట్టనే చూస్తున్నా. అట్టనే వాళ్ళకెళ్ళి చూస్తుంటే పాములు వచ్చి ఆకాశవాణి అని అలా స్వరం వస్తుంటే గుడి గంటలు గుడి గంటలు పడుతున్నాయి. పాములు ఆకాశవాణి అని వచ్చి నెత్తి మీద లేదా ఏది పిట్ట పాములు అని తెలియదు కదా. ఏది పిట్ట నెట్టినారు కదా. అది అటు నుంచి వచ్చి మళ్ళీ ఈ గూడు మీద వాళ్ళు అయ్యో మళ్ళీ గూడు మీద వాళ్ళకి ఏంటి నెట్టినారట. అయ్యో ఓ పాస్టర్ గారు చూడు ఈ పిట్ట నన్ను వదిలిపోవట్లే తనలే. పాస్టర్ గారు కళ్ళు తీస్తుంది. అమ్మ నీకు ధన్యవాదాలమ్మా, దేవుడు నిన్ను వచ్చి తాకిందమ్మా, దేవుడు నిన్ను వచ్చి తాకిందమ్మా. దేవుడు నన్ను వచ్చి తాకట్లేదు, పిట్ట వచ్చి తాగుతారు కాదయా, దేవుడే నేను తాకినాడని. సరేనయ్యా అని ప్రార్థన చేసింది. బాటలో వాడి ఇంటికి వచ్చిన కాడ నుంచి అంతకుముందు అయితే పక్కంతా ఈగిరి మీద నొప్పి, గొప్ప అమ్మ నొప్పి వచ్చేది. మాట్లాడాలన్నా ఇబ్బంది ఉండేది. ఆ తెల్లారి కాడ నుంచి బాగా ఉత్సాహం లేదు. అంతకు నేనే లేచి అన్ని పనులు చేసుకొని అటు ఇటు తిరిగేదాన్ని, చదువుకున్నాను. సరే ఒక 10 రోజులు గడిచింది. బాప్తిసం తీసుకోవడానికి రెడీ అయినా. నేను బాప్తిసం తీసుకున్న రోజు 7 తీసుకున్నాను. ఇంకా దేవుళ్ళు అలా సాగుతా ప్రార్థన చేసుకుంటా అలా బాప్తిసం తీసుకున్న రోజు పచ్చిగా ఉన్న చోట పరంగిజాలమైన అన్న వాక్యం నాకు వచ్చింది. స్పష్టంగా నాకు వాక్యం కనపడింది. నేను పాస్టర్ గారికి చేస్తా. అయితే ఇప్పుడైతే వాక్యాలు అయితే నాకైతే గుర్తుంటలేదు. ఇదివరకైతే వాక్యాలు అన్ని కూడా గుర్తుండేవి. అవన్నీ కూడా నా పచ్చాన దేవుడు ఎంతో మేలు చేసింది. ఏంది కొద్ది కాలం మరి మా అమ్మాయికి తెలియని రీతిలో అప్పుడు కాలంలో మా అమ్మాయికి నేను డబ్బులు లేక అమ్మాయికి పెళ్లి చేయలేదా, నా పరిస్థితి అయితే బాగోలేదు. మరి ఒక అమ్మాయి తోడ పుట్టిన లేదు. మరి తమ్ముడు అబ్బాయి చేసుకుంటానంటుండ్రు. అబ్బాయికి అయితే మరి ఇచ్చే వాళ్ళ అన్నులు మరి వాళ్ళైతే తిరుపతిలో పెళ్లి చేసుకోవాలి. మరి ఏం చేద్దామా అని ఆలోచించుకున్నాం. ప్రభా నీ శక్తులు అయితే ఎలా ఉంటే అలా నేనైతే చేసేది. నా పరిస్థితి అయితే బాగోలేదు. కొద్ది కాలంలో నువ్వే వాళ్ళు మార్చయ్యా అని 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాం. పాస్టర్ గారు చెప్తారు. సరే అమ్మా ఎట్లయితే ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసుకున్నాక తర్వాత వాళ్ళ పెళ్లి అయినాక ఆ అమ్మాయి కొద్ది రోజులు ప్రార్థనకి రాంటే నేనెందుకు తప్పు అసలు. అయితే కుటుంబం మనం ఆస్తి అయితే నేనేం సంపాదించలేదు కానీ దేవుని రక్షణ నా బిడ్డకు ఉండాలి. మేమంతా రక్షించబడాలి. లేకపోయినా 4 ఇళ్ళు అడుగుకొని తినాలి. నాకు దాన్ని బట్టి నాకు కావాలి అని నేను దేవుని అదే అడుగుతున్నా. ప్రభా నాకు ఏ ఆస్తి వద్దు, నీ జ్ఞానం నీ శక్తి నాకు నా బిడ్డలు మార్చి నా కుటుంబాన్ని మార్చి మేము లేని వాళ్ళము. నాకైతే ఎవరు ఆదరు లేరు, నువ్వు తప్ప నాకు ఎవరు ఆదరు లేరని నేను దేవుని అడిగినప్పుడు కొద్ది రోజులు నాకు ఆ అమ్మాయి